చిన్న ప్రార్థన. ప్రభా, ప్రతి ఒక్కరి చెవులు తెరవబడును గాక, ప్రతి ఒక్క హృదయాలు తెరవబడును గాక, నేత్రాలు తెరవబడును గాక. నీవిచ్చే వాక్కును మేము అర్థం చేసుకొని ఫలించే వారిలో మేము ఉండుటకు సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సో ఈ పెంతెకొస్తు దినం గురించి ఒక 2 minutesలో ఐ విల్ ట్రై టు గివ్ యూ అ క్లియర్ పిక్చర్. పెంతెకొస్తల్ సండే అనేది యేసయ్య లేచిన తర్వాత 50th డే, అంటే 50 రోజుల్లో మరి పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు. ఓకే, సో ఈస్టర్ సండే తర్వాత 50వ రోజు వారు మేడ గది మీద పైన ప్రార్థన చేస్తుంటుండగా యేసయ్య వారికి ఒక వాగ్దానం చేశాడు. దేవుడు మరి అనేకులకు అనేకమైన వాగ్దానాలు చేశారు. అయితే దేవుని ప్రజలకు, దేవుని శిష్యులకు, అపోస్తులకు, తన బిడ్డలకు ఒక గొప్ప వాగ్దానం చేశాడు. ఒక గొప్ప గిఫ్ట్ ఇస్తానని చెప్పాడు. ఇట్స్ అ గ్రేటెస్ట్ గిఫ్ట్. ఆ గిఫ్ట్ పేరు ఏంటండి? చెప్పాలి. ఏంటండి? పరిశుద్ధాత్మ. చెప్పండి. హోలీ స్పిరిట్ అని చెప్పండి. పరిశుద్ధాత్మ. సో ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఉన్నారా? స్వరాలు ఉన్న వారు ఉన్నారా? ఒకసారి గట్టి హోలీ స్పిరిట్ అని చెప్పండి. వి వెల్కమ్ యూ. యా, మీరు ఇప్పుడు చాలా డల్గా చెప్పారు, లాస్ట్లో చాలా గట్టిగా చెప్తారు. వి వెల్కమ్ యూ. ఎందుకంటే మనకి పరిశుద్ధాత్మ యొక్క సహాయం ఎంత ముఖ్యమో ఈ వాక్యంలో మనం తెలుసుకోబోచున్నాం. సో పెంతెకొస్తు దినం అనేది 50వ దినమున యేసయ్య లేచిన తర్వాత 50th డే. అంటే మనకి ఈస్టర్ అయిపోయినాక ఈరోజు ఎన్నో దినము? 50 days అయిపోయింది. ఈస్టర్ అప్పుడే 50 days అయిపోయింది అక్క. హల్లెలూయా. సో నా వాయిస్ ఇంక్రీజ్ చేస్తారా? మై వాయిస్ కొంచెం స్ట్రెయిన్గా అనిపిస్తుంది. కెన్ యూ ఇంక్రీజ్ మై వాయిస్? యా, వెనక వారికి నా వాయిస్ వినపడుతుందా అండి? యా, ఓకే. సో నాకే వినపడలేదు. సో ఈ 50th డే అనేది 50 అనే మాటకు అర్థం పెంటెకోస్ట్. ఓకే, సో ఈ యొక్క పెంతెకొస్తు దినం అనేది 50 అనే పదము నుంచి వచ్చిందనమాట. అయితే మనం అందరికీ తెలిసి ఏంటంటే ఈస్టర్ సండే తర్వాత 50వ దినమున మరి దేవుని యొక్క ఆత్మ వచ్చింది. శిష్యులు అందరూ ఆత్మపూర్ణులై, ఆత్మ నాలుకల వల్లే వచ్చి వారందరూ ఆత్మపూర్ణులై గొప్ప సేవ చేశారని తెలుసు. కానీ ఈ పెంటెకొస్టల్ సండే రూట్స్ యాక్చువల్గా ఎక్కడి నుంచి వచ్చాయి? నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసు? ఓల్డ్ టెస్ట్మెంట్లోనే ఉంది, మన పాత నిబంధన కాలంలోనే ఉంది. మీరు నమ్మరు కానీ ఐగుప్తు దేశంలో మరణదూత దాటిపోయిన తర్వాత 50వ రోజు సినాయి పర్వతము దగ్గర దేవాది దేవుడు తన ప్రజలకు 10 ఆజ్ఞలు ఇచ్చిన రోజు కూడా ఈ దినం. అందుకే వారు పాతకాలపు నిబంధనలో 3 పండుగలు చేసుకుంటారు. పస్కా పండుగ అంటే మరణదూత దాటిపోయిన దినం, పాస్ ఓవర్ అంటారు. రెండవదిగా పెంటెకొస్టల్ డే చేసుకుంటారు. అంటే 50వ దినమున దేవుడు 10 ఆజ్ఞలు అంటే ధర్మశాస్త్రం ఇచ్చిన రోజు. మరణదూత దాటిపోయినాక ఐగుప్తు నుంచి వారు బయలుదేరిన తర్వాత 50th డే దేవుడు ఏం చేశాడండి? వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. అలాగే వారు చేసుకున్న 3వ పండుగ గుడారాల పండుగ. సో ఇది పాత నిబంధనలో కూడా గాడ్ మరణదూత దాటిపోయిన తర్వాత 50 రోజు ధర్మశాస్త్రం ఇస్తే మన దేవుడు, చెప్పండి, మన దేవుడు యేసయ్య మరణాన్ని గెలిచిన తర్వాత 50వ దినమున మనకేమిచ్చాడు? ధర్మశాస్త్రం ఏమిచ్చాడు? పరిశుద్ధాత్మనిచ్చాడు. హల్లెలూయా చెప్దామా? ఎంతమందికి అర్థమవుతుంది? గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకు? అప్పుడేమో రెగ్యులేషన్స్ అన్నీ మనకి ఆ 10 ఆజ్ఞలు వారు రాసి పెట్టారు, లేక ఆ యొక్క రాతి బండ మీద దేవుడు రాసి పెట్టాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన రాతి బండలను ఏం చేయబోతున్నాడు? నడిపించబోతున్నాడు. గాడ్ గేవ్ us a sweet spirit. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. హీస్ అ గైడ్. పరిశుద్ధాత్మ గురించి కొన్ని విషయాలు నేను చెప్తానండి. ఫస్ట్ థింగ్, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి విశ్వాసం పొందుకున్న తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత ఆయన చేసే మొదటి కార్యం ఏంటంటే నడిపించే ఆత్మ. చెప్పండి, ఏం ఆత్మ అండి? నడిపించే. గాడ్ గైడ్స్, ద హోలీ స్పిరిట్ గైడ్స్ గాడ్స్ పీపుల్. చెప్పండి, హోలీ స్పిరిట్ గైడ్స్ గాడ్స్ పీపుల్. ఎక్కడుందో చూద్దాము. అపోస్తల కార్యము 16వ అధ్యాయము 6వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచిందని మనము చూస్తున్నాము. అంటే హోలీ స్పిరిట్ వాజ్ గైడింగ్. ఇక్కడ వెళ్ళొద్దు, వాక్యం చెప్పడానికి కూడా హోలీ స్పిరిట్ అనుమతి ఉంది. పరిశుద్ధాత్మ అనుమతి అనేది మనం చూస్తున్నాము. హల్లెలూయా.
అర్థమైందండి. సో ఎస్ఆర్సి ఈ ప్లేస్లో ఎస్ఆర్ కన్వెన్షన్స్లో మనం ఇక్కడ పెట్టామంటే ఎవరు గైడ్ చేశారు మనల్ని? మిమ్మల్ని అందరినీ ఎవరు గైడ్ చేశారు? పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. అలాగే 143 కీర్తన 10వ వచనం చూద్దాం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును. కెన్ యు బిలీవ్ దిస్? పరిశుద్ధాత్మ నడిపిస్తుందంటే మనకి ఈ వాక్యాలు కనబడుతుంది. కీర్తనకారుడు రాస్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే దయగల నీ ఆత్మ సమభూమి గల, ఆన్ అ లెవెల్ గ్రౌండ్. ఇందాక మనం ప్రార్థన చేసినప్పుడు చాలామంది వారు తీసుకున్న నిర్ణయాలు బట్టి వారు హెచ్చు తగులుగా మరి కొండల్లో, గుట్టల్లో, లోయలు అన్నిట్లో ప్రయాణం చేస్తూ ఉంటున్నారు. వారికి ఎటువంటి ఆశీర్వాదం లేదు. కానీ దయగల మన దేవుడు మనకిచ్చే ఆత్మ ఏం చేస్తుంది? సమభూమి గల ప్రదేశమందు మనల్ని నడిపిస్తుంది. సో ద హోలీ స్పిరిట్ గైడ్స్ యూ. నేను నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంతో ముఖ్యం. విశ్వాసులకు ద హోలీ స్పిరిట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయన త్రిత్వంలో ఒక దేవుడు. ఆయనము హోలీ స్పిరిట్ని నడిపించింది అనొద్దు, నడిపించాడు అనాలి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా త్రిత్వంలో ఒక దేవుడు. బైబిల్లో మనం చూస్తున్నాము, తండ్రి సింహాసనం మీద ఉన్నాడు, ఈ లోకాన్ని నడిపిస్తున్నాడు, లోకం ఆయన చేతిలో ఉంది. మరి యేసు ప్రభు ఆయన మన కొరకు వచ్చి రక్తాన్ని చిందించి మనకి మంచి జీవితాన్ని ఇవ్వడానికి, శాపం నుండి తొలగించడానికి వచ్చి ఆయన తండ్రి ఒక కుడి పార్శ్వములో ఉన్నాడు. అయితే ఈ లోకంలో నీతో పాటు నడిచేది, నిన్ను నడిపించేది ఎవరు అంటే చెప్పండి, ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. దట్స్ వై యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఆమేన్. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వేం చేయాలి? గౌరవించాలి. నిన్ను నడిపిస్తాడు. అందుకే ఎఫెసీ 4లో పౌలు ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. డోంట్ గ్రీవ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మను దుఃఖపరిచే కార్యాలు మనము చేయకూడదు. సో ఫస్ట్ థింగ్ వి సీ ద హోలీ స్పిరిట్ గైడ్స్. అలాగే మనం చూస్తే రోమా 8:14 ఫాస్ట్గా తీయండి, ఫాస్ట్గా చదవండి, వీలైతే రాసుకోండి. రోమన్స్ 8:14 దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో, దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడుతురో వారందరూ ఎవరండి? అంటే దేవుని ఆత్మ మనల్ని నడిపించకపోతే మనం ఎవరము? వీఆర్ నాట్ గాడ్స్ చిల్డ్రన్. సో దేవుడు మనల్ని నడిపించాలి. అలాగే ఇంకొకరు తీయండి, యోహాను సువార్త 16:13 ఒకసారి చదువుదాం. జాన్ 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు. ఏంటండి? ఏం ఆత్మ అది? సత్యస్వరూపి అయిన ఆత్మ. మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఎక్కడ నడిపిస్తాడండి? సాతాన్ మనల్ని ఎక్కడ నడిపిస్తుంది? ఆ ఉద్యోగం కరెక్ట్, ఆ అమ్మాయి కరెక్ట్, ఆ ప్లేస్ కరెక్ట్, ఈ తప్పు చేయడం ఓకే, నో ప్రాబ్లం, పాపం చేయొచ్చు, ఏం కాదు. ఇదంతా సాతానుడు మనల్ని కపటంలో నడిపిస్తే పరిశుద్ధాత్మ మనల్ని సర్వసత్యములో నడిపిస్తుంది. ఆమేన్. ఇంకొకరు ఇంకా చదవండి, లూకా సువార్త 4:1 మనం చూసినట్లయితే ఈ ఆత్మ ఎవరిని నడిపించింది? యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినాలు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడ్డాడు. యేసయ్య ఆత్మ చేత నడిపింపబడ్డాడు. హల్లెలూయా. అంతేకాదు యేసయ్య ఆత్మ చేత పవర్ఫుల్ పర్సన్గా ఈ లోకంలో నడిచాడు. ద ఫస్ట్ థింగ్ ద హోలీ స్పిరిట్ డస్, మనకి పరిశుద్ధాత్మ ఉందయ్యా అంటే మనల్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు, మనకు డైరెక్షన్ ఇస్తాడు, మనల్ని గైడ్ చేస్తాడు. రెండోదిగా మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకు టీచ్ చేస్తాడు. 16 యోహాను సువార్త 8 16:8 యోహాను సువార్త చూద్దాము. ఆయన వచ్చి పాపను గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక. 7:8 చూద్దామమ్మా. ఆయన వచ్చి పాపమును గూర్చి, 7th verse,
అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి అన్ని చెప్తాడు, నీకు అన్ని చెప్తాడు. హీ కమ్స్ టు టీచ్ యూ వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ నాట్ కరెక్ట్. 1 కొరింథీ 2:13 ఒకసారి చూద్దాము. లెట్స్ సీ హౌ హోలీ స్పిరిట్ గైడ్స్ పీపుల్. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. హల్లెలూయా. సో ఆత్మ నేర్పు మాటలతో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో మన దేవుడు మనం మాట్లాడేటప్పుడు కూడా ఇఫ్ యు ఆర్ ఫుల్ ఆఫ్ స్పిరిట్, మనం పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉంటే మన మాటలు కూడా ఆత్మ నేర్పిస్తూ ఉంటారంట. హల్లెలూయా. సో నువ్వు వ్యర్థమైన విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. కానీ పరిశుద్ధాత్మతో మనం మాట్లాడితే గొప్ప మరి ఎదుటి వారికి కూడా మేలుకరంగా ఉంటుంది. అలాగే మనం చూస్తే నెహెమ్యా 9:20 మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఉపకార ఆత్మ మనల్ని నడిపిస్తుందని మనం చూస్తున్నాం. చూడండి, వారికి బోధించుటకు నీ ఉపకార చూడండి, మనకి బోధించడానికి ఈ రోజు నేనైతే నిలబడ్డాను, నా స్వరం మీకు వినపడుతుంది. కానీ నా స్వరము వెనకాల ఎవరు బోధిస్తున్నారు, మీతో మాట్లాడుతుంది ఎవరు చెప్పాలి. ప్రతి ఒక్కరు చెప్పాలి. ఎవరు? పడుకున్న వారు చెప్పాలి. ఎవరు పడుకున్నారా? సో ఎవరు బోధిస్తున్నారు? నా స్వరం వెనకాల ఎవరు స్వరం వినాలి? మీరు అక్కని చూడకూడదు. ఎవరిని చూడాలి? పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతున్నాడు, హీఈస్ రియల్. ఆయన బోధిస్తే మా జీవితాలు కట్టబడతాయి. అన్ని తెలుసు పరిశుద్ధాత్మ దేవునికి. సో నాకు అన్ని చెప్తాడు అని. సో ఆయన ఉపకారాత్మ అంటే మనకు ఉపకారం చేసే ఆత్మ మనకు బోధిస్తే, నీ కొరకు ఎప్పుడు మంచిగా ఆలోచించేవారు, మీ అమ్మమ్మ ఉండొచ్చు, మీ నాన్నమ్మ ఉండొచ్చు, మమ్మీ ఉండొచ్చు, డాడీ నీ గురించి బాగా ఆలోచించేవారు, నువ్వు ఎప్పుడు బాగుండాలనుకునేవారు, నీకు బోధిస్తే నువ్వేం చేస్తావు? నాకు వద్దు అంటావా? నువ్వు వింటావు. సో హోలీ స్పిరిట్ టీచర్స్ అస్. అలాగే మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తాడంట. రోమా 8:26 మనందరికీ తెలుసు. వాట్ డస్ ద హోలీ స్పిరిట్ డూ? నువ్వు పడుకున్నప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటున్నాడు? చూడండి, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి. ఎవరు మన బలహీనతను చూస్తున్నారు? చెప్పాలి. ఆత్మ అని చెప్పండి, పరిశుద్ధాత్మ అని చెప్పండి. మన బలహీనత ఎవరు చూస్తున్నారు? ఈరోజు నీ బలహీనత ఎవరు చూస్తున్నారు? ఆత్మ చూచి ఆయన సహాయము చేయుచున్నాడంట. ఎంతమందికి కావాలి ఈ ఆత్మ? నాకు రోజు కావాలి. ఎంత కావాలి? కొలతలేనంత కావాలని చెప్పండి. ఎంత కావాలి? కొలతలేనంత కావాలి. నాకు దేవుడు ఇస్తే ఎలా ఇస్తాడు? ఒకరోజు ఇస్తాలే ఆత్మను అంటాడా? కొలత లేనంత ఆత్మను దేవుడు ఇస్తాడు. అయితే ఈ ఆత్మ ఏం చేస్తుందంటే నీ బలహీనతను చూచి నీకు సహాయం చేస్తున్నాడు. అలాగే మనము యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో తెలియనప్పుడు మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆయన మన పక్షమున, చెప్పండి, నా పక్షమున. ఇవాళ రేపు మనం చూస్తూ ఉంటాం, దిస్ సెంచరీ ఈ స్వార్థ లోకం అయిపోతూ ఉంటుంది. మన పక్షంగా నిలబడితే ఏం జరుగుతుందని అందరు సైలెంట్ అయిపోతారు. ఎవరి కోసమైనా నిలబడాలంటే మనుషులు 10 రకాలుగా 100 రకాలుగా ఆలోచిస్తున్నారు. అమ్మో వీడి కొరకు నిలబడితే నా పరిస్థితి ఏంటి అనుకుంటా. కానీ మన పక్షంగా నిలబడి మన బలహీనతల్లో మనకు సహాయం చేసే వారు ఎవరు? చెప్పాలి. ఎవరు? నువ్వు ఎంతగా పరిశుద్ధాత్మ అంటే నీ మీద దేవుడు పరిశుద్ధాత్మ కుమ్మరించిన గాక అంత ఆశపడుతున్నావు అన్నట్టు. సో హీ ఈజ్ అ గాడ్ హూ ఇంటర్సీడ్స్ ఫర్ us. యూదా పత్రిక 20వ వచనం నుంచి చద్దాం. జూడ్ చాప్టర్ 1:20 ఆన్వర్డ్స్. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సో ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు అంటే ఎలా ప్రార్థన చేయమంటున్నాడు? మనం ప్రార్థన చేస్తే మనకు ఆన్సర్ ఎందుకు రావట్లేదు? ఎందుకంటే మనం పరిశుద్ధాత్మతో మనము ప్రార్థన చేయట్లేదు. పరిశుద్ధాత్మతో ప్రార్థన చేసేవారు ఒట్టి మాటలుగా ఉండవు, శక్తివంతంగా ఉంటుందంట. హల్లెలూయా. శక్తివంతమైన ప్రార్థనలు వారు చేస్తారంట. అలాగే 4వదిగా మనం చూస్తే ఇది చాలా మందికి తెలిసిన మాట, చాలా ఇష్టమైన మాట. అపోస్తల కార్యము 1:8 ఏముంది? ఎవరు చెప్తారు? సంగమా
పరువు తీయకండి సంగమా. మీరు శక్తిమంతులు. ఎస్, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. చెప్పండి శక్తి అని చెప్పండి. శక్తి చెప్పండి, శక్తి అని చెప్పండి. శక్తి అంటే పవర్. పవర్ పవర్ అనగా పవర్ స్టార్ కాదు. పవర్ అనగానే పరిశుద్ధాత్మ అనుకోవాలి మనం. పవర్ అనగానే ఎవరు అనుకోవాలి? పవర్ స్టార్ అనుకున్నారు కొంతమంది. ఏంటండి? పరిశుద్ధాత్మ ఫైర్, హీస్ పవర్. ఆమెన్. సో శక్తి పొందుకుంటారు. అలాగే ఐదవదిగా మనం చూస్తే, ఇంకా రెఫరెన్సెస్ చాలా ఉన్నాయి, మీరు అందరు డల్గా ఉన్నారని ఫాస్ట్గా పరిగెత్తుతున్నాను. ఐదవదిగా మనం చూస్తే మనందరికీ కావాల్సింది 2 తిమోతి 1:7, 2 తిమోతి 1:7. ఎవరు చెప్తారు? జయమేశ్వర సిస్టర్ గారు చెప్తారా? దేవుడు మనకు శక్తియు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చెను, గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. దేవుడు మనకేమిచ్చాడు చెప్పండి, ఇంగ్లీష్లో చెప్తాం. గాడ్ హ్యాస్ గివెన్ us పవర్, లవ్, సెల్ఫ్ డిసిప్లిన్, లైక్ సెల్ఫ్ కంట్రోల్. ఇది నాకు కావాలి. ఎంతమందికి సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి? ఒక్కసారి చేతులు చూపిద్దామా? ప్రభా మా చేతులు చూడండి అయ్యా, నీ ఆత్మ మాకు సెల్ఫ్ కంట్రోల్ని దయచేయను కాక, సెల్ఫ్ డిసిప్లిన్ దయచేయను కాక, పవర్, లవ్ మాలో పెంచును కాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వి ప్రే, ఆమేన్, హల్లెలూయా. సో దేవుడు మనకేమిస్తాడండి? నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు నీకు సెల్ఫ్ కంట్రోల్ ఇస్తాడు. ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు తిట్టడం, ఇష్టం వచ్చినట్టు తినడం, ఇష్టం వచ్చినట్టు పడుకోవడం, ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా ఉండడం కాదు. మనము సెల్ఫ్ కంట్రోల్. ద గ్రేటెస్ట్ లీడర్స్ ఆర్ దోస్ పీపుల్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్. సెల్ఫ్ కంట్రోల్ ఉన్న వారి గొప్ప నాయకులు అయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆ సెల్ఫ్ కంట్రోల్ని ఎవరు ఇవ్వాలి? సెల్ఫ్ కంట్రోలే, కానీ ఆ సెల్ఫ్ కంట్రోల్ చేయడానికి ఎవరు ఉండాలి? మనము కాదు. సెల్ఫ్ కంట్రోల్ ఐ నో హౌ టు కంట్రోల్ కాదు. నువ్వు కంట్రోల్ చేయలేవు. బైబిల్లో కూడా ఉంది, ఎవరైతే నేను పడిపోను అనుకుంటారో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీరు పడిపోతారు అని ఉంది. ఐ వాంట్ ఫాల్, నేను పడిపోను అనుకున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలంటే, ఎందుకంటే వారే పడిపోతారు. ఎందుకంటే సాతాను దుష్టుడు అలాంటి వారి కొరకు చూస్తూ ఉంటుంది, ఛాలెంజింగ్ పీపుల్ కొరకు చూస్తూ ఉంటుంది. అయితే మన సెల్ఫ్ కంట్రోల్ కావాలంటే ఎవరు ఇవ్వాలి చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. అదే పనిగా పాపం చేయడం, అదే పనిగా టీవీలు చూడడం, అదే పనిగా సినిమాలు చూడడం, అదే పనిగా ముచ్చట్లు పెట్టడం, గాసిపింగ్ చేయడం, అదే పనిగా చెడ్డ ఆలోచనలు కలిగి జీవించడం, అదే పనిగా స్త్రీలలో కొంతమంది షాపింగ్లు చేయడం. మనందరికీ ఏం కావాలి? సెల్ఫ్ కంట్రోల్. ఎవరివ్వాలి? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఎవరైతే దోస్ పీపుల్, ఎవరైతే వారి యొక్క మనస్సును అదుపు చేసుకుంటారో వారు పట్టణాన్ని జయిస్తారంట. ఆమేన్, హల్లెలూయా. మనం పట్టణాన్ని జయించే ఒక ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఎలాగ వస్తుంది మనకు? పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ద్వారా. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఆరోదిగా మనం చూద్దాము రోమాపత్రిక 8:16. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యము. సో మన సాక్ష్యం ఎవరు? దేవుని బిడ్డలమని. రేపు పరలోక రాజ్యంకి వెళ్ళాక నువ్వు దేవుని బిడ్డవో కావో అని, లేక నువ్వు నరకానికి వెళ్ళాలి అని దురాత్మలు వస్తే పరిశుద్ధాత్మను మనకు విట్నెస్. ఎఫెసీ పత్రికలో ఆయన గ్యారంటీ అంట, మనకు ఒక ముద్ర వేస్తాడంట, సంచ కరువు అంట కదా. హీ ఈజ్ అ గ్యారంటీ, హీఈస్ అ విట్నెస్. 2 కొరింథీ 5:5, అలాగే రోమా 8:9, అలాగే ఎఫెసీ 4:30. ఇవన్నీ మనం చూస్తుంటే మనము ఒక గ్యారంటీ పరిశుద్ధాత్మ. హీఈస్ అ విట్నెస్. మనల్ని ఎవరు మనల్ని ఎక్కువగా చూస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు. సో మనం దేవుని బిడ్డలుగా మనకి ఒక ముద్ర వేస్తూ ఉంటారు. ఆఖరిగా యోబు గ్రంథము 33:4. యోబు 33:4. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చెను. ఓకే, ఇంగ్లీష్లో చూద్దాం. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హ్యాస్ మేడ్ మీ, ద బ్రెత్ ఆఫ్ ఆల్మైటీ గివ్స్ మీ లైఫ్. హల్లెలూయా. సో ప్రతి దినము దేవుని ఆత్మ మనకు శ్వాసను, జీవమును ఇస్తా ఉన్నాడు. 7వదిగా చాలా ఇంపార్టెంట్, పరిశుద్ధాత్మ దేవుడు మనకు శ్వాసగా ఉన్నాడు. అందుకే 2 కొరింథీ 3:17 ఏముందండి? ఎవరు చెప్తారు ఈసారి? 2 Corinthians 3:17. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రం ఉండను, అక్కడ స్వేచ్ఛ ఉంటుంది.
అలాగే మనము ఎజెకియల్ 36:26 మనం చూసినట్లయితే అక్కడ ఏముందంటే, దేవుడు నూతనమైన హృదయాన్ని నీకు ఇస్తాడు, నూతనమైన స్వభావాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇవన్నీ ఎవరు ఇస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు. దీస్ ఆర్ ఆల్ ద వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనకి పరిశుద్ధాత్మ గురించి చెప్పాలంటే చాలా వాస్ట్ సబ్జెక్ట్. ఇప్పుడే 20 నిమిషాలు 30 నిమిషాలు అయిపోయినాయి. నౌ వి విల్ గో ఇన్ టు ద మెయిన్ సర్మన్. ఓకే, హల్లెలూయా. అసలు 50 రోజు పెంటెకోస్ట్ సండే ఏం జరిగింది ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 1-4 చూద్దాం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అందరూ ఒక చోట కూడి ఉన్న మనలాగే. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి ఏం శక్తినిచ్చారండి? వాక్ శక్తిని అనుగ్రహించుకొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. హల్లెలూయా. నౌ ద హోలీ స్పిరిట్ ఆ రోజు అంటే ఈ రోజు వచ్చినప్పుడు అక్కడ ఉన్న 120 మంది స్త్రీలైన పురుషులైన సేవకులు కాకపోయినా దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రతి ఒక్కరూ ఆత్మపూర్ణులై పరిశుద్ధాత్మ పొందుకొని అన్య భాషల్లో మాట్లాడారు. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది పరిశుద్ధాత్మలో అన్య భాషల్లో మాట్లాడడానికి? ఎవరైతే అన్య భాషల్లో మాట్లాడుతూ ఉంటారో వారి జీవితంలో వారి సిచ్యువేషన్స్ని మార్చగలరు. అన్య భాషలో మాట్లాడుతుంటే భూమి కంపిస్తుంది అంట, తెలుసండి? అన్య భాషలో మాట్లాడుతుంటే భూమి కంపిస్తుంది, మన సిచ్యువేషన్ కంపిస్తుంది, మారిపోతుంది. అందుకనే ప్రభువా నాకు ఆత్మ దయచేయండి. అన్య భాషల్లో మాట్లాడితే సాతానికి అర్థం కాదంట. అన్య భాషలు అంటే ఏంటండి? అపవాదికి అర్థం కాదంట. మనం ఏం ప్రార్థన చేస్తాం వాడికి తెలియదంట. మనం కూడా గ్రహించలేం. కానీ మన ఆత్మ, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అన్య భాషలో మాట్లాడుతుండగా హెవెన్స్ విల్ ఓపెన్. ఆమేన్. పరలోక గవిని తెరవబడుతుంది, ఆకాశాలు తెరవబడతాయి, మన సిచ్యువేషన్ మారిపోతుంది, గొప్ప శక్తి మనం పొందుకుంటాము. అందుకనే యేసయ్య ఒక ప్రామిస్ చేశాడు, నేనైతే వెళ్తాను, నేను వెళ్ళడం మంచిది అంటున్నాడు. నేను మీ యొద్ద నుండి వెళ్ళిపోవడం మంచిది, బికాస్ యూ విల్ రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. అపోస్తల కార్యం 1వ అధ్యాయము 4 నుంచి చద్దామండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేమును నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. చూడండి, మీరు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు ఏం చేయమంటున్నాడు? కనిపెట్టమంటున్నాడు. చెప్పండి, కనిపెట్టుట అని చెప్పండి. కనిపెట్టాలి. నా ఒకటి జ్ఞాపకం చేసుకోండి, యేసయ్య ఏ మాట చెప్పినా అది స్థిరం, అది ఇంపార్టెంట్, అది ముఖ్యమైన సందేశం. అక్కడ ఉన్న ప్రజలకు దేవుడు అంటున్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేయండి అంటే ఒక చోట కూడుకొని మీరు కనిపెట్టండి, ప్రార్థన చేయండి. ఎవరి కొరకు కనిపెట్టమంటున్నాడు దేవుడు? పరిశుద్ధాత్మ అనే వాగ్దానము, తండ్రి చేసిన వాగ్దానం. ఎందుకు దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీరు ఏ పని స్టార్ట్ చేయకముందు పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టుకొని ఉండాలి అంటున్నాడు. మీరు యెరూషలేము నుండి వెళ్ళక మునుపే, మీరు సేవ స్టార్ట్ చేయకముందు, మీరు యుద్ధాలు స్టార్ట్ చేయకముందు, మీ యొక్క శుభకార్యాలు స్టార్ట్ చేయకముందు, మీ జీవితంలో మీరు కొత్త జాబ్లో అడుగు పెట్టకముందు, మ్యారేజ్ విషయంలో మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క సహాయం కొరకు మీరు కనిపెట్టాలి అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఎవరైతే ఆత్మ పొందుకుంటారో వారు ఏం పొందుకుంటారండి? శక్తి పొందుకుంటారు. ఈరోజు దేవుడు మనకి 3 విషయాలు మాట్లాడబోతున్నాడు. ఎవరైతే ఈ వాక్యం వింటుండగానే దేవుని ఆత్మ నాకు కావాలనే ఆకలి కలిగి ఉంటుందో అలాంటి వారికి దేవుడు ఆత్మ దయచేసినాక వారికి 3 విషయాలు జరుగుతూ ఉంటాయి. మొదటిది, వారిలోన లోపాలు, భయాలు వెళ్ళగొట్టబడుతున్నాయి. ఆమేన్. మీలోన లోపాలు, మీలోన భయాలు వెళ్ళిపోతాయి. అలాగే రెండోదిగా దేవుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క శక్తితో మిమ్మల్ని నింపి ఏ మార్గం కరెక్ట్, ఏది ఎక్కడ గైడ్ చేయాలి అక్కడ మిమ్మల్ని గైడ్ చేస్తాడు. ఈ వారం అంతా కానీ, సంవత్సరం అంతా, మీరు జీవించిన కాలం అంతా. మూడోదిగా మనం చూసినట్లయితే ఆత్మ వరాలతో దేవుడు నింపుతాడు. ఆత్మ వరాలు చాలా గొప్పవండి. వరాలవి, ఇట్స్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్.
సో ఆయన ఒక మాట చెప్తున్నాడు అపోస్తలుల కార్యం 1:4 ఏమని చెప్తున్నాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక, మీరు ఏ పని స్టార్ట్ చేయకముందు మీరు కూడుకొని ఎవరి కొరకు కనిపెట్టమంటున్నాడు, పరిశుద్ధాత్మ కొరకు. ఇట్ ఈస్ పవర్ఫుల్, హీ ఈస్ పవర్ఫుల్. మన జీవితంలో చేయగలిగిన పనులన్నీ కూడా మనం ఎందుకు ప్రతి పనులు మరి విచ్ఛిన్నం అయిపోతున్నాయి, ఫెయిల్ అయిపోతున్నాయి. మనం ఎందుకు ఏదైనా తలపెట్టినా జరగట్లేదు, మనకెందుకు మన శక్తి సరిపోవట్లేదు, మన జ్ఞానం సరిపోవట్లేదు. మనం ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఆ ఇంటర్వ్యూలో ఎందుకు ఫెయిల్ అవుతున్నాం. మనం శక్తితో పనిచేయాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ మన జ్ఞానం సరిపోవట్లేదు. ఈ లోకంలో ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఎప్పుడు లాభం వస్తుందో తెలియదు, ఎప్పుడు నష్టం వస్తుందో తెలియదు, ఎప్పుడు రోగం వస్తుందో తెలియదు, ఎటువంటి స్థితిలో మనము ఏలుతామో తెలియదు, ఎక్కడ మనం పడిపోతామో మనకు తెలియదు. అటువంటి స్థితిలో దేవుడు మనల్ని చూసి అంటున్నాడు, మీరు కనిపెట్టి పరిశుద్ధాత్మ కొరకు మీరు వేడుకోవాలంటున్నాడు. చూడండి 5వ వచనంలో చూడండి, యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చెను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మ బాప్తీసం పొందుతారు. 8వ వచనము, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు కనుక మీరు యెరూషలేములోను యూదా సమరయ దేశములందంతటా గంతముల వరకును అని ఆగిపోయాడా పరిశుద్ధాత్మ దేవుడు? దేవుడు యేసు ప్రభు ఇక్కడ ఆగిపోయారు. ఓన్లీ 3 places యు గో అన్నాడా? చెప్పాడండి. ఇక్కడ ఏముంది చూడండి, యెరూషలేములోను యూదయలోను సమరయలోను మీరు సాక్షులుగా ఉండండి అన్నాడా? చెప్పాలి ప్రతి ఒక్కరు, బూది గంతముల వరకు నాకు సాక్షులయ్యుండు. స్మరణైతే చెప్దామా, బూది గంతల వరకు నాకు సాక్షులయ్యుందురు. ఎవరైతే చెప్తున్నారో విశ్వాసంతో దేవుడు మిమ్మల్ని ప్రపంచ స్థాయిలో సాక్షులుగా చేయబోచున్నాడు. గట్టిగా చెప్తామా, బూది గంతముల వరకు సాక్షులుగా దేవుడు నన్ను చేయబోచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ సాక్ష్యం ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇలా తిరుగుతూ ఉండాలి. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఎవరి వల్ల జరుగుతుంది? చెప్పాలి, ఎవరి వల్ల? పరిశుద్ధాత్మ. అందుకే యేసు ప్రభు తన ప్రియమైన శిష్యులకు ఆయన చెప్తున్నాడు ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళక ముందు మీరు కనిపెట్టాలి. ఎవరి కొరకు? పరిశుద్ధాత్మ శక్తి కొరకు. అప్పుడు మీరు శక్తితో పనిచేస్తారు, అప్పుడు మీరు ధైర్యంగా ఉంటారు, అప్పుడు మీరు బలంగా పనిచేస్తూ ఉంటారు. అప్పుడు వరకు పేతురు శక్తి పొందుకున్నప్పుడు మరి ఒక చిన్న పిల్ల, ఒక ఆడపిల్ల వచ్చేసి నువ్వు ఆ యేసయ్యతో ఉన్నావు పిరికివాని వల్ల ఏం చేశాడండి? బొంకాడు, పారిపోయాడు. ఒక చిన్న పిల్ల వచ్చి చెప్తేనే పారిపోయిన పేతురు పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎంతమందికి బోధ చేశాడండి. ఆయన ఇట్లా నిలబడి వాక్యము ప్రకటిస్తుంటుండగా పరిశుద్ధాత్మ పడిందంట. హల్లెలూయా. అంత ధైర్యంగా ప్రకటించాడు. బొంకిన వ్యక్తి, పారిపోయిన వ్యక్తి. ఇంకో మాట చెప్పాలంటే, యేసయ్య చనిపోయాడు, ఇంకా మనకి పనులు ఏమి లేవు కాబట్టి ఐ విల్ గో బ్యాక్ టు మై బిజినెస్. నా వృత్తిలోనికి నేను వెళ్ళిపోతాను, నా జాబ్కి నేను వెళ్ళిపోతాను, నా వల్ల ఏం జరగదు, నేను ఇంతే, నా వల్ల ఏం కాదు, నేను పాపిష్టోడిని, నేను యేసయ్యతో 3.5 సంవత్సరాలు ఉన్నాను, గొప్ప కార్యాలు చేశాను, స్వస్థతను జరిగించాను, దెయ్యాలను వెలగొట్టాను, కానీ ఇప్పుడు నాకు ఏ శక్తి లేదు. లెట్ మీ గో బ్యాక్ టు మై జాబ్. నేను తిరిగి నా లోకంలో నేను పడిపోతాను, తిరిగి నేను ఆ లోకంలో ఆ పనులు చేసుకుంటానంటే దేవుడు అన్నాడు, నువ్వు కనిపెట్టి చూడు, నేను పరిశుద్ధాత్మ అనే వాగ్దానం చెప్పింది నేను నీకు దయచేస్తాను. వారి కనిపెట్టుకొని ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ శక్తి పేతురులో వచ్చిందంట. హల్లెలూయా. 120 మందికి వచ్చిందంట. హల్లెలూయా. అంతేకాదు, పేతురు నిలబడి వాక్యం చెప్తుండగా 3000 మంది బాప్తిజం పొందుకున్నారు. ఏ బాప్తిజము? పరిశుద్ధాత్మ బాప్తిజం. దేవుడు ఎంత శక్తినిచ్చాడు. బైబిల్లో ఒక్కొక్క చోట రాయబడి ఉంది, అక్కడున్న రాజులు అనుకున్నారంట, అధికారులు అనుకున్నారంట, వీరు పామరులే కదా, దే ఆర్ ఇల్లిటరేట్ పీపుల్ కదా, దే ఆర్ ఫిషర్ మెన్ కదా, వారు జాలర్లు కదా, వారికి ఎక్కడిది ఇంత జ్ఞానము? యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూస్తే పరిశుద్ధాత్మకి ఎంత జ్ఞానం ఉందో ఇక్కడ మనం చూస్తాం. చదవండి. ఐజియా 11:2. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు యెహోవా ఆత్మ
ఇక్కడ చూడండి, ఈ 2-3 అధ్యాయాల్లో వచనాల్లో దే ఆర్ 7 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ 7 పవర్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఓకే, ఫస్ట్ జ్ఞానం. చెప్పండి ఏంటండి? చెప్పాలి. హోలీ స్పిరిట్ హ్యాస్ విజ్డమ్. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. చెప్పండి అందరూ, స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. ఫస్ట్ బ్లెస్సింగ్. నువ్వు ఆత్మను పొందుకున్నా కానీ నీకు విజ్డమ్ ఎక్కడి నుంచి వస్తుందంటే పరిశుద్ధాత్మ నీకు ఇంబైబ్ చేయాలి. హీస్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానంతో పనిచేయాలి. జ్ఞానంతో పని చేయడం అంట, ఎలాగ పనిచేయడం అంట, మొద్దు కత్తితో పనిచేయడం కాదంట, పదును కత్తితో పనిచేయడం, జ్ఞానంతో పనిచేయడం. సో జ్ఞానం అంట బలం కంటే శ్రేష్టమని ప్రసంగి 9లో మనం చూస్తూ ఉంటున్నాం. సో జ్ఞానము, చెప్పండి జ్ఞానం అని చెప్పండి. సో దిస్ హోలీ స్పిరిట్ విల్ ఇంపార్ట్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. ఎంత స్పిరిట్ ఉందండి దానియేలుకైతే. నాకు ఒక మాట నేను మీకు చూపిస్తాను. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము ఒక మాట మీరు చదవాలి. 5:14. దానియేలు 5:14. దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ అందున్నవని నిన్ను గూర్చి. ఇది ఎవరికి ఉందండి? దానియేలు. ప్రతి ఒక్కరు చెప్పాలి. సంఘంలో ఉన్నవారు చెప్పాలి, సంఘం బయట ఉన్నవారు చెప్పకండి. ఎవరికి ఉంది ఇది? ఎవరికి ఉంది? ఇటు సైడ్ వాళ్ళు చెప్పట్లేదు. ఎవరికి ఉంది బ్రదర్స్? దానియేలుకు ఉంది. దేవతల ఆత్మ ఉందని ఆ అన్య రాజులు చెప్తా ఉంటున్నారు. దానియేలు దగ్గర ఏ ఆత్మ ఉందండి? దేవుని ఆత్మ ఉంది. ఇంగ్లీష్లో చూసినట్లయితే ఎక్సలెంట్ స్పిరిట్ అండి. దానియేలు 6వ అధ్యాయం 13లో ఉందని, 3వ వచనంలో ఉందనుకోండి. దానియేలు 6:3లో హీ హ్యాస్ అన్ ఎక్సలెంట్ స్పిరిట్. హీ హ్యాస్ అన్ ఎక్సలెంట్ స్పిరిట్. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి అని ఇక్కడ ఉంది, కానీ నా బైబిల్లో డానియల్ హ్యాడ్ అన్ ఎక్సలెంట్ స్పిరిట్. ఆ ఆత్మ దేవుడు నీకు దయచేయను గాక. చూడండి, ఈ దానియేలుకి ఏముందంటే దేవతల జ్ఞానము, ఇంకేముంది? వివేకమును బుద్ధియు విశేష జ్ఞానము. హల్లెలూయా, విశేష జ్ఞానము. ఆ రాజులు అంటున్నారు దానియేలు చూసినప్పుడు, దానియేలు వంటి వారు లేరు. హీ హ్యాస్ సమ్ గాడ్ స్పిరిట్ ఇన్ హిమ్. ఏముందంటున్నారండి? చెప్పండి. దేవతల ఆత్మ ఉంది ఆయనలో. ఆయనలో దేవతల అంటే గాడ్ స్పిరిట్ ఇస్ ఇన్ హిమ్. నేను చూడంగానే మనుషులు ఏమనుకోరు, దెయ్యం పట్టినోడ్లాగా ఉన్నాడు ఏంటి అనుకోలే. నువ్వు నోరు తెరిచి మాట్లాడితే నీ స్పిరిట్ కాదు, దేవుని యొక్క ఆత్మ మాట్లాడును. అలాగే యోసేపు గురించి కూడా ఆది కాండంలో మనం చూసినట్లయితే 41వ అధ్యాయం 38 ఒకసారి చద్దాం. 41:38 చద్దాం. యోసేపు గురించి ఇక్కడ రాయబడింది. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని. ఇది ఎక్కడుందండి? ఈ వచనము, ఈ చాప్టర్ ఎక్కడుంది చెప్పాలి. ఎక్కడుంది? టైం అయిపోతుందా? మీరు చెప్పకపోతే కూర్చోబెడతా 1:30 వరకు. చెప్పండి ఎక్కడుంది మాట? దేవుని ఆత్మగల మనుషుని అనే మాట ఎక్కడుంది? ఆది కాండంలో ఉంది. ఆది కాండంలో ఉంది. నాకు తెలిసి ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం గాడ్ ఈస్ యూజింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆన్ అ మ్యాన్, ఒక మనిషిలో. యోసేపుకి ఎవరి ఆత్మ ఉంది చెప్పండి? దేవుని ఆత్మ ఉంది. దేవుని ఆత్మ గల మనుషుని ఎవరు చెప్తున్నారు? ఈ సాక్ష్యం ఎవరు చెప్తున్నారు? ఫరో చెప్తున్నాడు, అన్య రాజు చెప్తున్నాడు. నిన్ను చూసి, నీ జ్ఞానం చూసి, నువ్వు తీసుకున్న డెసిషన్స్ బట్టి నీతో మాట్లాడిన ప్రతి ఒక్కరిలాగా చెప్పాలి. ఏమని చెప్పాలంటే దేవుని ఆత్మ ఈయనలో ఉంది అని చెప్పాలి. హల్లెలూయా. కొంతమంది మాట్లాడితే ఏమని చెప్తా ఉంటాము? జెజబేల్ ఆత్మ ఉంది, దురాత్మ ఉంది. కొంతమంది ఆడపిల్లలు మాట్లాడితే అంత నోటి నిండా అబద్ధాలే, అబద్ధపు స్పిరిట్. బట్ ఈయనలో ఏముందండి? దేవుని ఆత్మ ఉంది. తన సేవకులను చూసి అంటున్నాడు, దేవుని ఆత్మ గల ఈ మనుషుని మరి ఇంకే ఎక్కడ మనము కనుగొనలేము. ఈరోజు దేవుడు అలాంటి యోసేపులో నా దేవుని ఆత్మ దేవుడు మనలో పెడుతున్నాడు. అలాగే దావీదు గురించి కూడా నేను ఒక మాట రాసుకున్నాను. దావీదు గురించి ఉంది. 1 సమూయేలు 16:13 ఒకసారి చదువుతాం. 16:13
చూడండి, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం దావీదును అభిషేకించి, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చి. యెహోవా ఆత్మ బలముగా ఎవరి మీద వచ్చిందండి చెప్పాలి? దానియేలా, దావీదు. అప్పటి నుండి కింద మనం చదివితే చమత్కారంగా వాయించాడంట, రూపం కూడా మారిపోయిందంట, ఒక దైవ కళ వచ్చిందంట. ఆయనతో మాట్లాడిన ప్రతి ఒక్కరు అనుకున్నాడంట మాట చాతుర్యం కలిగిన వాడని కూడా అన్నాడంట. ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకి, ఈ గొర్రెల మధ్యలో ఉన్న దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? ఎవరు చెప్తారు? పరిశుద్ధాత్మ. చెప్పాలి, ప్రతి ఒక్కరు చెప్పాలి, ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ. నౌ లెట్ us go back to Isaiah 11, chapter 11 verse 2. 2వ వచనంకి వెళ్ళిపోదాం. జ్ఞాన వివేకములకు ఆధారం. సో ఫస్ట్ థింగ్ గాడ్ గివ్స్ us స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. రెండోది ఏంటంటే స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. వివేకం అంటే అండర్స్టాండింగ్, అర్థం చేసుకునే మనస్తత్వం అన్నమాట. వివేచన వరం. మనుషులు నీతో మాట్లాడక ముందే వారు ఏం ఆలోచిస్తున్నారో నువ్వు ముందుగానే అర్థం చేసుకోవడం. వారి ఆత్మలో ఏ కృంగుదల ఉందో నువ్వు ముందుగా అర్థం చేసుకోవడం. అందుకే దైవికమైన స్త్రీలు, దైవికమైన తల్లులు తన భర్తకి ఏం జరుగుతుందో, తన పిల్లలకి ఏం జరుగుతుందో, ఇంట్లో వారికి ఏం జరుగుతుందో గ్రహించే ఆత్మ కలిగిన స్త్రీలు ఉన్నట్లయితే ఆ ఇల్లు, ఆ కుటుంబం కట్టబడుతుంది. ది స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ట్రైనింగ్లో ఉంటాం, ఏది అర్థం కాదు. మాకు ట్రైనింగ్ లేకుండా నేను డెల్లోకి వెళ్ళినప్పుడు మాకు చాలా పని ఎక్కువ అవ్వడం వల్ల, ఎంప్లాయీస్ తక్కువ ఉండడం వల్ల జస్ట్ ట్రైనింగ్ అని చెప్పారు. ట్రైనింగ్ ఫస్ట్ డేనే మమ్మల్ని ఫ్లోర్లోకి తీసుకెళ్లారు. టేక్ ద కాల్స్ అంటున్నారు. ఆ కాల్స్ తీసుకోమని అసలు హలో హలో అని చెప్పాలా, వెల్కమ్ చెప్పాలి, ఏం చెప్పాలో తెలియదు. యూ టేక్ అని అంటున్నారు. అప్పుడు ఆ రోజు నేను ఐ రిమెంబర్ ప్రార్థన చేసుకున్నప్పుడు, అబ్బా నా జాబ్ ఊడిపోయేటట్టుంది, నాకు ట్రైనింగ్ లేదు, ఏం లేదు. వాళ్ళు ఇప్పుడు హెడ్సెట్స్ ఇచ్చేసి పెట్టేసి టాక్ టు ద కస్టమర్స్ అంటున్నారు. వాళ్ళేమో టకటక మాట్లాడిస్తున్నారు. అప్పుడు మనము అంత సంభాషణ ఉండేది కాదు కదా. టకటక మాట్లాడేసి ఏదో యాక్సెంట్లో మాట్లాడిస్తున్నారు, రన్నింగ్ రేస్లా మాట్లాడుతున్నారు. ఎక్స్క్యూజ్ మీ, వన్స్ అగైన్, సారీ, ఐ కాంట్ హియర్, ఐ డెంట్ హియర్ అండ్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటున్నాయి. పక్కనున్నామని అలాంటివన్నీ నువ్వు చెప్పకూడదు, నీ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, జస్ట్ విను అంతే. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభువా గివ్ మీ అండర్స్టాండింగ్ పవర్, గివ్ మీ అండర్స్టాండింగ్ పవర్. హల్లెలూయా. అది ఎవరిస్తారండి? నీ లోపల దేవుడు పెట్టిన పరిశుద్ధాత్మ దేవుడు నీకు అండర్స్టాండింగ్ని దయచేయను గాక. ఇంకోటి స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్ అంటే ఆలోచన. చక్కని ఆలోచనలను మన బుర్రలో దేవుడు పెడతా ఉంటాడు. ఎవరుంటే? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే. దురాత్మ ఉంటే వాడికి ఎలాగ వాడి జీవితాన్ని పాడు చేయాలి, ఎలాగ విషం పెట్టాలి, ఎలాగ చంపాలి, ఎలాగ వాడి పేరు పాడు చేయాలి. ఈ దురాత్మ ఆలోచన. పరిశుద్ధాత్మ ఆలోచన ఎలా ఉంటుంది? ఎలాగ మనం బాగుపడి ఇతరులను బాగు చేయాలి, ఎలాగ మనం బ్రతికి ఇతరులను బ్రతికించాలి. పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటారో వారు ఎప్పుడు ఎవరి గురించి చెడ్డగా మాట్లాడరు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆలోచన కలిగిస్తాడు. హల్లెలూయా. అంతేకాదు ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్. అంతేకాదు ఇంకేముందండి? బలము. చెప్పండి, బలం అని చెప్పండి. బలము, శక్తి. అంటే నాకేం అర్థమవుతుందంటే నా శక్తితో చేయలేనివి చాలా ఉన్నాయి. అసలు నిజం చెప్పాలంటే నా శక్తితో నేను అసలు ఇక్కడ నిలబడలేను. నా శక్తితో నేను నిలబడలేను, నా యుక్తితో నిలబడలేను, నా ప్రార్థన జీవితంతో నిలబడలేను. కేవలం ఆ దేవుని మీద ఆధారపడి, ప్రభువా నీ శక్తి నాకు కావాలని ఆధారపడితేనే దేవుడు ఆ శక్తితో నన్ను నిలబెట్టాడు. అనేక సార్లు నా కాలు వణుకుతా ఉన్నాయి, ఎవరికి చెప్పను నేను. కానీ ఇక్కడికి వచ్చిన ఈ పోడియంలో ఏదో ఉంది, ఈ పోడియంలో దైవిక శక్తి ఉంది. ఇక్కడ నేను ప్రార్థన చేసినప్పుడు, ఇక్కడ వాక్యము బోధిస్తున్నప్పుడు ఆయన శక్తితో ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు ఈ వాక్యం అయిపోయినాక కింద నాతో మాట్లాడడానికి వస్తారు కదా, నా వాయిసే రాదు. అక్కడేమో అంత బోల్డ్గా మాట్లాడారు. ఇప్పుడు ఏంటి, ఈ యొక్క హాల్ ఇచ్చిన మేనేజరు ఫస్ట్ డే వెనక కూర్చొని వింటా ఉన్నాడు అంతా. కిందకి వెళ్ళాక, మీరు మాతో మాట్లాడితే చాలా సింపుల్గా దీనంగా ఎవరోలా మాట్లాడు, అక్కడ మీరు చాలా బోల్డ్గా కనపడుతున్నారు మేడం అంటున్నాడు. ఎవరిస్తారా శక్తి? ఊహించలేదు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళతో 4-5 సార్లు మేము మాట్లాడినప్పుడు ఏదో లేను ఆమలు అనుకున్నా. కానీ ఇక్కడ ఎవరిస్తారు శక్తి?
దేవుడు ఇస్తాడు. ఆ బలం పొందుకొని మనం పని చేస్తే గొప్ప కార్యాలు మనం చేస్తాం. అలాగే ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, చెప్పండి నాలెడ్జ్ అని చెప్పండి. ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, తెలివిని ఇస్తూ ఉంటుంది. తెలివితేటలు కలిగిన వాడు ఎలాగున్నా, లావుగున్నా, చిన్నగున్నా, బట్టతలున్నా, నల్లగున్నా, తెల్లగున్నా, ఎలాగున్నా బాగుంటాడంట. స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, తెలివి. అలాగే ఇంకేమిస్తుందండి? ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్, భయభక్తులు పుట్టించే ఆత్మ. ఆఖరిగా 7వదిగా మనం చూస్తే ద భయము కలిగి 3వ వచనంలో ఉంది, రెవరెన్స్ స్పిరిట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. భయము, డీప్ రెస్పెక్ట్ ఫర్ గాడ్ నేర్పించేది దేవుని యొక్క ఆత్మ. ఈ పరిశుద్ధాత్మ దగ్గర ఉన్న 7 బ్లెస్సింగ్స్ మనం పొందుకోవాలి. ఇవన్నీ పొందుకున్నారు. ఎవరు పొందుకున్నారు? ఆదిమ సంఘం, ఫస్ట్ చర్చ్. దే డిడ్ంట్ గో అవుట్ వితౌట్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆదిమ సంఘం, ఫస్ట్ చర్చ్ మనం చూసినట్లయితే వారు, హోలీ స్పిరిట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో ఇంపార్టెంట్, ఎంతో ముఖ్యమైన వాడని ప్రభు అయిన యేసు చెప్పాడు. ఇప్పుడు మనకెంత ముఖ్యమండి? మనకు ప్రతి దినము పరిశుద్ధాత్మ గైడెన్స్ ఎంతో ముఖ్యం. ఒక్కొక్క దినము, ఒక్కొక్క క్షణము, ఒక్కొక్క నిమిషంలో మన మనసు మారిపోయి పాపలోకానికి వెళ్తుంది, పాపానికి వెళ్ళిపోతున్నాం, నరకానికి వెళ్ళిపోతున్నాం. పరిశుద్ధాత్మతో మనం జీవించాలి, పరిశుద్ధాత్మతో మనం నడిపించబడాలి. ఎందుకంటే ఈ 7 దీవెనలు మనకు కావాలని ప్రార్థించాలి. అయ్యా, గివ్ మీ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్, స్పిరిట్ ఆఫ్ స్ట్రెంగ్త్, స్పిరిట్ ఆఫ్ మైట్, స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్, స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్. ఇవన్నీ నాకు కావాలి ప్రభా అని అనుకున్న వారిలో ఇక్కడ ఉన్నారా? ఈ హాల్లో ఉన్నారా? కెన్ యూ రేజ్ యువర్ హ్యాండ్స్ అండ్ సే, yes, I need your Holy Spirit. I need all the 7 gifts, 7 blessings, of the Holy Spirit. Hallelujah. సో ఒకసారి అంటండి, ఒక వేలం పాట జరుగుతూ ఉంది. ఆ వేలం పాటలో ఒక పట్టణంలో జరుగుతూ ఉంటుండగా ఆ వేలం పాట పాడే ఆయన అన్నీ చూపిస్తూ ఉంటున్నాడు. సపోజ్ ఈ గ్లాసు, పూలు, ఫోన్లు అన్నీ చూపిస్తూ ఉంటున్నాడు. అందరూ ప్రతి దానికి వేలం పాడుతూ ఉంటున్నారు. అయితే మధ్యలో ఆయన అక్కడ నుండి ఒక పాత గిటార్ తీసుకొచ్చాడు. పాత బూజు పట్టిన గిటార్, తీగలు కూడా తెగిపోయాయి. గిటార్ అంటే తెలుసు కదండి, ఆ గిటారు తెగిపోయింది. సో సరిగ్గా లేదు. ఆ గిటార్ని తీసుకొచ్చి వేలం పాట పాడేవారు అని అంటున్నాడు. ఎవరైనా ఈ గిటార్కి వేలం పాట పాడతారంటే వాళ్ళంతా మీలాగా నిశ్శబ్దంగా ఉంది, ఎవ్వరు మాట్లాడలేదు, సైలెంట్ అన్నమాట. అప్పుడు ఇంకో 10 నిమిషాలు ఆయన అడిగి సరే నేను పక్క పెట్టేస్తున్నాను, వేలం పాటలో అది తీసేస్తున్నాము అని చెప్తా ఉంటుండగా ఒక్క వ్యక్తి ముందుకు వచ్చి, ఒక్కసారి గివ్ మీ జస్ట్ 10 minutes, నాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి, నాకు జస్ట్ గివ్ మీ 10 minutes, నేను ఆ గిటార్ని వాయిస్తాను అని చెప్పాడంట. అని వెంటనే మరి నాకేంటి అంటే, ఆ తర్వాత మీరు మళ్ళా వేలం పాట పాడండి అన్నాడు. సరే అనేసి ఆ గిటార్ని ఆ వ్యక్తి చేతిలో పెడితే ఆ వ్యక్తి ఆ తీగలన్నీ చక్కగా సరి చేసుకొని ఆ బూజు దులిపి ఆ గిటార్లో ఉన్న మరి దుమ్మంతా తీసేసి నీట్గా సెట్ చేసుకొని చక్కగా గిటార్లో చక్కని ఒక మంచి మధురమైన గీతాన్ని వాయించాడంట. ఆయన వాయిస్తూ ఉంటుండగా, ఆయన ఎంతో చమత్కారంగా వాయిస్తుంటుండగా హాల్లో ఉన్న ప్రతి వ్యక్తి ఎంతో ఫోకస్గా గిటార్ వైపు, ఆయన వైపు చూస్తూ ఉంటున్నారు. ఆయన వాయించి పక్క పెట్టినాక అందరూ చప్పట్లు కొట్టేశారు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆ వ్యక్తితో అంటున్నాడు, ఇదిగో ఇప్పుడు నీవు వేలం పాట పాడొచ్చు. వేలం పాట పాడినప్పుడు ఆ వేలం పాట పాడే ఆయన అంటున్నాడు 100 రూపాయలు అన్నాడంట. అప్పుడు అక్కడి నుండి స్వరం వచ్చి 10,000 రూపాయలు అని వచ్చిందంట. ఇక్కడ నుండి ఇంకొక స్వరం వచ్చింది 1,00,000 రూపాయలు. ఆ యొక్క మామూలు గిటార్, బూజు పట్టిన గిటారు, ఆ యొక్క పనికిరాని ఆ ఒక గిటారు ఒక వ్యక్తి వచ్చి వాయించిన తర్వాత 10 నిమిషాల క్రితము అది పడిపోయింది. అది ఎవ్వరు కూడా ఆసక్తి చూపించలేదు, ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఎప్పుడైతే ఆ వాయించిన ఆ యొక్క మ్యూజిషియన్ వాయించాడు, ఆ గిటారుకు విలువ పెరిగింది. లక్షల్లో ఆ వేలం పాట పాడారు. 1,00,000 రూపాయలు వేల చేసే గిటార్గా అమ్ముకున్నారంట. ఈరోజు ఆ గిటార్ నువ్వు నేనే పనికిరాని వారము,
దేనికి పాత్రులం కాదు. మనం తీసుకున్న నిర్ణయాలు బట్టి ఆ గిటార్ మీద ఉన్న తీగలు ఎలాగైతే వెళ్ళిపోయాయో, ఊడిపోయాయో, కొన్నిసార్లు మన జీవితంలో కూడా అన్నీ వదులుకొని, అన్నీ నష్టపోయి, దేనికి పనికి రాని వారుగా మనుషులు మనల్ని చూస్తూ ఉన్నారు. ఎవరికి మన మీద ఆసక్తి లేదు. ఎవరు మనల్ని చూసి నాకు నువ్వు కావాలి, నీలో విజ్డమ్ ఉంది, నీలో జ్ఞానం ఉంది, నీ ద్వారా నాకు లాభం ఉందని చెప్పే వారు లేరు. అయితే దేవుడు ఈరోజు చెప్తా ఉంటున్నాడు, ఎలాగైతే ఆ వాయించేవాడు వచ్చి నేను ఆ గిటార్ మీద వాయిస్తానంటున్నాడో, అలాగా పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యములు చేసి, అందహీనంగా ఉన్న నిన్ను, తలాంతులు లేని నిన్ను, నీ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదము చూడని నిన్ను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నిన్ను గొప్ప చేయబోచున్నా. ఎవరు అయితే దేవునికి సమర్పించుకుంటున్నారు, ఎవరైతే ప్రభు ఐ నీడ్ దట్ హోలీ స్పిరిట్ లా, పరలోకములో ఉన్న తండ్రి ఆయన ఆత్మను మనకిచ్చి ఈ లోకంలో చాలా చక్కగా బ్రతకడానికి, బలహీనులుగా, నిజం చెప్పాలంటే క్రైస్తవులు చాలా బలహీనంగా బ్రతుకుతున్నామండి. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అనేసి మనం ఇంట్లో కాటేజ్ ప్రేయర్ ఎందుకు పెట్టట్లేదమ్మా అంటే పక్కన వాళ్ళు ఏదో అనుకుంటారండి. మనం పాటలు పాడితే వారికి డిస్టర్బెన్స్ అనుకుంటారు, మమ్మల్ని ఏదో అంటారు, మమ్మల్ని ఖాళీ చేయమంటారు. అది కాదు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. పిరికి తనము ఆత్మ నుండి రాలేదు. కరెక్ట్. ధైర్యంగా నిలబడ్డాడు పేతురు, ధైర్యంగా నిలబడ్డాడు. ధైర్యంగా ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ధైర్యంగా రాజులతో మాట్లాడాలి, అధికారులతో ధైర్యంగా ఉండాలి. ప్రతి చిన్న పాపానికి, ప్రతి చిన్న అమ్మాయి హాయ్ అనగానే పడిపోవడం కాదు, ప్రతి చిన్న పాపానికి లొంగిపోవడం కాదు, ప్రతి చీకటి శక్తికి భయపడ్డము దేవుని చిత్తం కాదు. కొంతమంది బ్రదర్స్ ఉన్నారు, అక్క నేను చీకట్లు వెళ్తే నాకు చాలా భయం అనే బ్రదర్స్ ఉన్నారు తెలుసండి. నేను అనుకుంటా నేనే బెటర్ నీకంటే. క్రైస్తవులుగా జీవిస్తూ వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు. ఉద్యోగంలో నేను బైబిల్ పట్టుకుంటే ఏమనుకుంటారు, ఉద్యోగంలో నా బొట్టు తీసేస్తే ఏమనుకుంటారు. కాబట్టి బొట్టు పెట్టుకోవాలి. వేర్ ఇస్ ద పవర్ ఇన్ యూ? నువ్వు మాట్లాడితే ఎలా మాట్లాడాలి? గుడిలో యేసుదాసు, బడిలో రామదాస్ అంట. అలా జీవిస్తున్నాం మనం. అదేమనుకుంటారు, ఉద్యోగ స్థలంలో నన్ను ఏమనుకుంటారు. గుడిలో మాత్రం యేసయ్య పేరు థామస్ అనే పేరు, బయట మాత్రము ఏం పేరండి, వెంకటేశ్వరులు అనే పేరు పెట్టుకుని. ఏమో వారు ఏమనుకుంటారో, వీరేమనుకుంటారో. మీరందరూ చాలామంది హాస్టల్లో ఉంటున్నారు, బైబిల్ తీసి చదవడానికి సిగ్గుపడుతున్నావా? నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. పిరికితనము ఎప్పుడైతే మనకు వచ్చిందో అంటే దేవుని ఆత్మ మనలో లేదు. 2 తిమోతి 1:7 ఏముందండి? ప్రేమ, శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే కానీ పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే మనలో ఎవరున్నారు? Don't you know that your body is the living temple of the Holy Spirit? నీకు తెలీదా? నీ దేహము ఆత్మ నివాసము చేసే స్థలం, ఆత్మ ఉండు స్థలం. ఎందుకు ఈ పిరికితనం? ఎందుకు ఇంత నిర్జీవ స్థితిలో మనం జీవిస్తూ ఉంటున్నాం? శక్తి లేని వారుగా జీవిస్తున్నాం. చిన్న కష్టం వచ్చి కదిలిపోతూ ఉంటాం. అసలు దేవుడు ఎవరో మనకు తెలియనట్టు కదిలిపోతూ ఉంటాం. మనం అయిపోతాం, ఈ యుద్ధంలో సమాప్తం అయిపోతాం, సమాధి అయిపోతాం అని భయపడడానికి వీలు లేదు. మనలో దేవుడు ఒక గొప్ప ఆత్మను పెట్టాడు. అందుకే పేతురుతో అంటున్నాడు, మీరు ఉండండి, కనిపెట్టండి, ఆ మేడగదిలో ఆత్మ పొందుకునే వరకు మీరు ఎక్కడికి వెళ్ళకండి. ఎందుకంటే దేవునికి తెలుసు పేతురుతో ఉన్న వారందరూ కూడా పిరికి గరిగి జీవిస్తూ ఉంటున్నారు, పిరికితనంతో జీవిస్తూ ఉంటున్నారు. దే ఫియర్. కానీ దేవుని ఆత్మ పొందుకున్న తర్వాత పేతురు నీడబడితే కూడా స్వస్థతలు జరిగాయంట. పరిశుద్ధాత్మ పొందుకున్న పౌలు ఎక్కడ కర్చీఫ్ వేస్తే అక్కడ కార్యాలు జరిగాయంట. పరిశుద్ధాత్మ పొందుకున్న యోహాను, మా దగ్గర ఏమీ లేవు, వెండి బంగారం అయితే లేదు, మాకు ఏది ఉందో అది నీకు ఇస్తాము, నువ్వు లేచి నిలబడి నడుము అనగానే ఆయన గంతులు వేశాడంట. ఎంత శక్తి అండి, ఎంత శక్తి! అప్పటి వరకు దేవుని శిష్యులే, దేవుని కార్యాలు చేసిన వారే, దేవుని చూసిన వారే. కానీ ఈసారి యేసే కంటే గొప్ప కార్యాలు చేయడానికి
కర్చీఫ్ని దేవుడు వాడుకున్నాడు. దేవుడు మరి పేతురు యొక్క నీడను వాడుకున్నాడు. ఈరోజు నీ నీడలో కూడా శక్తి ఉండాలంటే నీలో ఏ శక్తి ఉండాలి? పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. మన నీడను చూసి మనమే భయపడేటట్టు కొన్నిసార్లు మన నీడను చూసి మనమే భయపడతా ఉంటాం. నో, దిస్ ఇస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. ఎంత శక్తి పొందుకోవాలి అంత శక్తి పొందుకోవాలి. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనము చూడండి. John 14:15. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును. చూడండి, మన యేసయ్య వేడుకుంటాడంట, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించు. అంటే మన యొద్ద ఎల్లప్పుడు, చెప్పండి ఎల్లప్పుడు అని చెప్పండి. ఎంతమంది నమ్ముతారు నా యొద్ద ఎల్లప్పుడు దేవుని పరిశుద్ధాత్మ ఉందని? మరి అలాగే జీవిద్దామా? పరిశుద్ధాత్మతో మనం నిండుకున్న వాళ్ళైతే దానియేలు వాళ్ళే దైవముల ఆత్మ వీళ్ళలో ఉంది. యోసేపునైతే దేవుని ఆత్మ వీళ్ళలో ఉంది. వీళ్ళు మాకు కావాలి అని కొన్ని వేడుకోవాలి, మనల్ని పట్టుకోవాలి, మనం వదిలిపెట్టకూడదు మనల్ని పట్టుకున్నవారు. ఆమేన్, హల్లెలూయా. ఏ రాజు దానియేలును వదిలిపెట్టలేదు. దానియేలు 77 సంవత్సరాలు ఆ యొక్క బానిస ఆ యొక్క వేరే విదేశాల్లో ఉంటే, ఆ విదేశాల్లో ఉన్న రాజుల్లో 4 రాజులు ఆయన కాలంలో రూల్ చేశారు, ఏలారు. అయితే ఏ రాజు అంట దానియేలును వదులుకోలేదంట. ఎవ్రీ కింగ్ వాంటెడ్ సమ్వన్ లైక్ డానియల్. ఎందుకు? బైబిల్ ఏమి సెలవిస్తుంది? దేవతల ఆత్మ అంటే వాళ్ళకి తెలిసింది ఎంత దేవతలు, కానీ మన దేవుని ఒక ఆత్మ మీతో ఎల్లప్పుడూ ఉంటా ఉంటుంది. 17వ వచనము, నేను మీకు అనుగ్రహిస్తానని చెప్పి లోకము ఆయనను చూడదు. లోకము ఆయనను చూడదు. అర్థమవుతుందండి? మనలో ఉన్న ఆత్మ లోకంకి కనబడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. ఆయనను పొందనేరదు. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళు దేవుడు చాలా మందికి చెప్పాడు, శిష్యులకు చాలా మందికి చెప్పాడు పరిశుద్ధాత్మ పొందుకోవాలని. యోహాను సువార్త 14లో 500, 1000 మంది, వేలాది సంఖ్యలో చెప్పాడు. కానీ 120 మంది మాత్రమే పొందుకున్నారని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వారిలో కూడా అందరూ పొందుకోవాలని నేను హృదయపూర్వకంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పవర్ఫుల్ లైఫ్ మీరు చూడబోతారు. పరిశుద్ధాత్మ పొందుకున్న వారికి పవర్ ఉంటుంది, ఒక శక్తి నడిపిస్తుంది, ఒక శక్తితో అధికారంతో వారు జీవిస్తారు, అధికారంతో వారు ఉంటారు. ఒక మంచి కార్యము చేయడానికి దేవుడు వారిని నడిపిస్తూ ఉంటాడు, అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. శక్తి లేని వారిగా భయంగా ఉండడానికి వీళ్ళు ఏం జరగబోతుంది. అయితే ఇక్కడ మీరు అందరు పొందుకోవడానికి ఇష్టపడుతున్నాను, కానీ కొంతమందికి విశ్వాసం లేదు. నేను వాక్యం చెప్తున్నా, నాకు వస్తుందా? ఎలా వస్తుంది? పొట్టి మీరు అన్నం తినే ముందు యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి అంటే ఎలా వస్తుంది? నాకు అన్నం దయచేయి, నాకు జాబ్ దయచేయి, నాకు పెళ్ళాం దయచేయి, నాకు పిల్లలు దయచేయి, నాకు ఇల్లు దయచేయి అంటే ఎలా వస్తుంది? ఎవరైతే పరిశుద్ధాత్మ కొరకు వేడుకుంటారో దేవుడు కొలత లేని ఆత్మను వారికి దయచేస్తాడంట. ఏదో ఉండాలి, తినాలి, తాగాలి, పడుకోవాలి, లేవాలి, ఉద్యోగాన్ని వెళ్ళాలి, 4 సార్లు తిట్టించుకోవాలి, ఇంట్లో తిట్టించుకోవాలి, బయట తిట్టించుకోవాలి, భార్యతో తిట్టించుకోవాలి, పక్కింటోళ్ళతో తిట్టించుకోవాలి, బయట లోకంలో ఉన్న వారందరిని తిట్టాలి. ఒక్కొక్కసారి పాస్టర్ గారు నాకు చెప్తా ఉండేవాడు, మీ లైఫ్ బాగుంది, ఆడవాళ్ళ లైఫ్ బాగుంది అంటే నేనేమో అగెయిన్స్ట్ అనమాట. లైక్ మొగల్ లైఫ్ బాగుంది, ఫ్రీడమ్ ఎంత మంచిగా, మేము ఎక్కడికి వెళ్ళడం లేదు, ఏం చేయలేం, ఇలా అంకితం అయిపోతాం అంతే, కిచెన్లో ఇంట్లో అంకితం అయిపోతాం. మీకేం తెలుసు మా బాధలు? పాస్టర్ గారు చెప్తాను, మీకేం తెలుసు మా బాధలు? మీరు ఇట్లా వచ్చేం కానీ ఎవరు మిమ్మల్ని ఏమన్నారు? పన్నెత్తి మాటలు, మమ్మల్ని అంటే పన్నెత్తి మాటలు అంటారు. ఎన్ని తిట్టించుకోవాలో, ఎన్ని చేసుకోవాలో, ఎన్ని మాటలు తినాలో, ఎన్ని చేయాలో. పాపం వాడు చిన్నతనం నుంచే స్టార్ట్ అవుతుంది. పెద్ద స్టోరీ పెట్టాడు నాకు పాస్టర్ గారు. పుట్టుక నుంచే ఇంట్లో ఉంటే ఇంట్లో ఎందుకున్నావురా అని స్టార్ట్ అవుతుందంట. బయటికి వెళ్ళంట, బయటికి వెళ్తే బయట ఏం చేస్తున్నావురా అని ఉంటుందంట. ఇక 16, 15, 10th క్లాస్లో మార్క్స్ చూడంగానే ఇక వాటి లైఫ్ అయిపోయినట్టే. తక్కువ మార్క్స్ వచ్చాయి, ఇంట్లో వేధించి పెడతా ఉంటాడు.
తర్వాత ఇంటర్మీడియట్లో మార్క్స్ రావాలి, ఆ తర్వాత సబ్జెక్ట్ తీసుకోవాలి, ఆ తర్వాత కెరియర్ ఓరియంటెడ్గా ఉండాలి. తర్వాత 20, 21, 25 వచ్చాగానే ఏం సంపాదిస్తున్నావు, ఎక్కడ సంపాదిస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు అనేది స్టార్ట్ అవుతుంది. పోనీ సంపాదించాడు అనుకో, తర్వాత ఏం స్టార్ట్ అవుతుంది? పెళ్ళాం వద్దా, పిల్లలు వద్దా, పెళ్ళొద్దా అని స్టార్ట్. సరే పెళ్ళి చేసుకుందాం అంటే పెళ్ళైన తర్వాత భార్య అంటది, చూడండి పక్కింటోళ్ళు ఎంత బాగా సంపాదించుకుంటున్నారు, ఎంత డబ్బు కూర్చుకుంటున్నారు, మీరున్నారు అనగానే అంటే జీవితం అంతా కూడా అన్న ఇదంతా చెప్తుంటే నాకు ఏడుపు వచ్చింది. Why should we live like that when we have a Spirit of God who gives us the spirit of wisdom, spirit of knowledge, spirit of counsel, spirit of courage, spirit of fear of the Lord. యోసేపు లాంటి వారు ఎక్కడ పోయినా రాజులు తల వంచేలాగా చేసింది దేవుని యొక్క ఆత్మ, అధికారం. అప్పటి వరకు పేతురు వాళ్ళు పిరికితనంతో పారిపోయేవారు, కానీ ప్రభు దేవుని యొక్క ఆత్మ పొందుకున్న తర్వాత అధికారంతో బోధించడం స్టార్ట్ చేశారంట. అధికారంతో. యేసయ్య కూడా ఎలాగా కార్యాలు చేశాడు అనుకుంటున్నారు? అపోస్తల కార్యము 10వ అధ్యాయం 38 ఒక మాట యేసయ్య పవర్ గురించి రాస్తున్నారండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఎలాగ నింపాడండి? దేవుడు యేసయ్యని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెనన్నది. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు. ఎంత శక్తితో యేసయ్య కార్యాలు చేశాడో మనకు ఇక్కడ కనబడుతుంది. మీరు కూడా నమ్మి ప్రార్థన చేస్తే గాడ్ విల్ గివ్ యూ ద స్పిరిట్. మరియా పరిశుద్ధాత్మ దేవుని చేత కమ్ముకొని, చూడండి దేవదూత చెప్తుంది ఇది ఎలా జరుగును. మరియా ఏమంటది? ఇది ఎలాగా జరుగును. నీవు కూడా ఈరోజు వచ్చున్నావేమో, నాకు ఈ సమస్య ఎలాగ తీరిపోవును, ఈ కార్యం ఎలాగ జరుగును, నేను గొప్పవాడిని ఎలాగ అవుతాను, నేను గొప్పదాన్ని ఎలాగవుతాను అని నీ ప్రశ్న ఉంటే గబ్రియల్ దూత ఒక ఆన్సర్ ఇస్తుంది. ఏమని చెప్తుంది? లూకా సువార్త 1:35లో పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. హల్లెలూయా. ఈ రోజు నుంచి మనం ఏమనాలి? ఇది ఎలా జరుగును కాదు, ఇది పరిశుద్ధాత్మ శక్తి చేత కాదు, నేను బలము చేత కాదు, కానీ నా ఆత్మ ద్వారా నేను జరిగిస్తాను. ఏదైతే జరగదు అనుకొని ఇక్కడికి వచ్చావో, నేను ఈరోజు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నిలబెట్టి నాతో చెప్పిస్తున్న మాట ఏంటంటే జరుగుతుంది. ఎందుకంటే నా కార్యము నేను చూపించబోతున్నా. నీ శక్తి వల్ల, నీ బలం వల్ల జరగకపోవచ్చు, కానీ ఆత్మ కార్యము జరుగుతుంది. సర్వోన్నతుని యొక్క శక్తి మనల్ని కమ్ముకుంటే చాలు. అయితే మరియకు కమ్ముకుంది పరిశుద్ధాత్మ దేవుడు అంట. ఏం చేశాడండి? పేతురు వాళ్ళకి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడంట. ఎప్పుడు మనలోనే ఉండే పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఇచ్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో చాలా మంది అనుకుంటారు పరిశుద్ధాత్మ వచ్చిందంటే పైనుండి కింద వరకు చప్పట్లు కొడతారు, ఎగురుతారు. దట్ ఈస్ జస్ట్ ద ప్రెజెన్స్, దట్ ఈస్ ప్రెజెన్స్. అది టచ్, దట్ ఈస్ ద టచ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ యొక్క స్పర్శ తాగితే అలాగ మనము అన్కంట్రోలబుల్గా ఉంటాం. కానీ మనలో ఉండే పరిశుద్ధాత్మ ఉన్నాడు అని తెలియబడ్డానికి యెషయా 11:2-3 వచనాలు. హల్లెలూయా. ఏంటంటే స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్, స్పిరిట్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేస్తాడు. అన్య భాషల్లో మనం మాట్లాడుతూ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తాం. వారు ప్రార్థన చేసినప్పుడు అసలు ఏమి జరగలేదు, కానీ పరిశుద్ధాత్మతో ప్రార్థన చేసినప్పుడు బైబిల్ సెలవిస్తుంది భూమి కంపించిందని సెలవిస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎంతమందికి కావాలి శక్తి? ఒకసారి లేచి నిలబడదామా? లెట్ us all stand up. Let us ask God, ప్రభువా నాకు ఈ శక్తి కావాలి. అపొస్తలుల కార్యం 10:38లో ఎప్పుడైతే ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడు, అనేకమైన కార్యాలు చేశాడు, దెయ్యాలను వెలగొట్టాడు. ఈరోజు అట్టి కార్యం నాకు దయచేయండి. లేక నేను పనికి రాని దానగా ఉన్నాను, పనికి మాలిన వాడిగా నేను ఉన్నాను, ఆ యొక్క గిటార్ వలె బూజు పట్టుకు అందహీనంగా ఉన్నాను, సరిగా ఎవరు నన్ను పట్టించుకొని స్థితిలో నేనున్నాను, భయంతో నేను బ్రతుకుతున్నాను.
కానీ ఈరోజు ఈ పండగ దినమందు నాకు ఈ పరిశుద్ధాత్మ కావాలి. ఈ లోకంలో నేను భయపడుతున్నాను. ప్రతి ఒక్క బ్యాడ్ న్యూస్ వింటే చాలు భయం వస్తుంది. శక్తి లేని వారుగా నేను ఉంటున్నాను. ధైర్యం నాలో లేదన్న వారు ఒక్కసారి ప్రార్థన చేయండి. ఇది ఎలా జరుగుతుంది అంటే దేవుడు అంటున్నాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా. ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుందని నువ్వు వచ్చావేమో, ఏ సమస్య విషయంలో నువ్వు దేవుని సన్నిధిలో మొర పెడుతున్నావో, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా. యోసేపులు ఉన్నారా ఈ సంఘంలో? దానియేలు ఉన్నారా ఈ సంఘంలో? దావీదులు ఉన్నారా ఈ సంఘంలో? ఆత్మ పూర్ణులుగా యేసయ్య లాంటి వారు ఉన్నారా? పేతురు లాంటి వారు ఉన్నారా? పౌలు లాంటి వారు ఉన్నారా ఈ సంఘంలో? నీవు దేవుని వైపు నీ చేయి చూపించు. ఎస్ లార్డ్, ఆ దేవుని ఆత్మ నాలో ఉండాలి. రాజులు సహితము, దావీదు చూసిన రాజు భయపడిపోయాడు. గొప్ప ఆత్మ ఆయనలో ఉంది. ఫరో, యోసేపుని చూసిన ఫరో రాజు భయపడిపోయాడు, దేవుని ఆత్మ. దానియేలు చూసిన రాజులు అంటున్నారు, దేవతల ఆత్మ ఆయనలో ఉంది. యేసయ్యతో మాట్లాడిన పిలాతు లాంటి వారు, రాజులు సహితం, ఫరిసయ్యులు సహితం, ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఆత్మ ఈయనలా ఉంది. జ్ఞానంతో మాట్లాడుతున్నాడు, అధికారంతో మాట్లాడుతున్నాడు, అధికారంతో ఉన్నాడు. ఈరోజు నీవు జ్ఞానహీనంగా ఉన్నావు, బుద్ధిహీనంగా ఉన్నావు, అందహీనంగా ఉన్నావు, ఎవరు పట్టించుకోలేనంత స్థితిలోనూ ఉన్నావు. నిన్ను చూస్తే ప్రతి ఒక్కరికి చిరాకు కలిగిస్తున్నావా? అయితే ఈరోజు నీ మాటలు విన సొంపుగా ఉండునుగాక, నీ కార్యాలు చూడ సొంపునుగా ఉండునుగాక, నీ జీవితము ప్రతి ఒక్కరు ఒక ఆదర్శనీయంగా చూచునుగాక. క్షణము ఆనంద బాష్పాలు వాగవయ్యా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు బలహీనునిగా ఉన్న నన్ను ప్రభా బలపరిచి వాడుకోండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దామా, నోరు తెచ్చి ప్రార్థన చేద్దామా. కొలతలేని ఆత్మను దేవుడు ఇస్తాడు.
పరిశుద్ధాత్మను పొందుకుందాం. యూ హ్యావ్ నో, దేవుడు ఈరోజు నీకు బయలుపరిచాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎన్ని ఉన్నాయో. అలాగా నీ ఉట్టిగా జీవించడానికి వీలు లేదు, ఖాళీగా ఉండడానికి వీల్లేదు. యేసు ప్రభు వాగ్దానం చేశాడు, నేను వెళ్ళినప్పుడు వేరొక ఆదరణకర్త నేను పంపిస్తాను, నేను వెళ్ళడం మంచిదని చెప్పాడు. యేసే వాగ్దానం చేసిన ఆ బ్లెస్సింగ్, ఆ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ మనం అందరం పొందుకోవాలి. నిశ్చయంగా నువ్వు ప్రార్థన చేయి. అయ్యా యెషయా 11:2-3 వచనాలున్న 7 ఆశీర్వాదం, ఆ ఆత్మ ఆధారమగు ఆత్మ నాకు దయచేయండి ప్రభా తండ్రి. అయ్యా జ్ఞాన వివేకము గల ఆత్మ నాకు దయచేయండి నాయన. నాతో మాట్లాడిన ప్రతి బిడ్డనైనా ప్రభా, దేవుని ఆత్మ ఈయనలో ఉంది, దేవుని ఆత్మ ఈమెలో ఉంది అని చెప్పబడేటట్టుగా ప్రభా నీ కార్యము నా జీవితంలో, నీ ఆత్మకార్యం నా జీవితంలో జరిగించును గాకనైనా ప్రభా. అయ్యా పవర్లెస్ క్రిస్టియన్గా కాదు, పవర్ఫుల్ క్రిస్టియన్స్గా మమ్మల్ని చేయమని అడుగుతున్నాం. ప్రతి చిన్నదానికి భయపడేవారుగా కాదు నాయన, ప్రతి దానికి అధికారంతో గొప్ప శక్తితో ప్రభా ప్రార్థన చేసి అయ్యా భూమిని కంపించే పనులు మేము చేస్తకు మాకు నేర్పించండి నాయన. అధికారంలో జీవించడం మాకు నేర్పించండి ప్రభా. ఎవరితో ఎలా మాట్లాడాలో మాకు నేర్పించండి. గివ్ us a spirit of understanding, spirit of counsel Lord. జ్ఞాన వివేకంకు ఆధారమగు ఆత్మ మాకు ఈరోజు దయచేయండి. ఆ పనికి మాలిన అయ్యా తండ్రి బూజు పట్టిన వారుగా మేము ఉన్నామేమో నాయన, దేనికి పనికి రాని ఆయుధంగా మేమున్నాం, దేనికి పనికి రాని ప్రభ తండ్రి పాత్రగా మేమున్నామేమో. ఈరోజు ప్రభ పరిశుద్ధాత్మ దైవమా నీవు మమ్మల్ని వాడుకో. కొలతలేని ఆత్మ నాకు కావాలనే వారు ఉన్నారా? ఎలీషా లాంటి వారు ఉన్నారా? అయ్యా నాకు 200 అభిషేకం నాకు కావాలి, ఏలియా వంటి అభిషేకం నాకు కావాలి. అక్కడ ఎంతోమంది ప్రవక్తలు ఉంటే కేవలం ఎలీషా మాత్రమే పొందుకున్నాడు ఆ అభిషేకం. ఈరోజు నీవు కూడా అలాగా నిలబడి దేవుని వైపు నువ్వు చూసినట్లయితే కొలతలేని ఆత్మాభిషేకం దేవుడు నీకు దయచేయను గాక. నీలో ఉన్న ఆత్మ ప్రజలు చూచును గాక. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు, శక్తి సంపన్నుడు. It's not by your might, it's not by the power of anything in this world, but it is by the Holy Spirit and His power. పరిశుద్ధ మహోన్నతుడగు తండ్రి, దేవుని బలమైన ఆత్మ మాకు కావాలి నాయన. మాలోనే మాతోనే ఉండే ఆత్మ మాకు కావాలి నాయన. ప్రతి విషయం మమ్మల్ని గైడ్ చేసే ఆత్మ మాకు కావాలి, మాకు నేర్పించే ఆత్మ కావాలి, సత్యము ఏంటో చూపించే ఆత్మ మాకు కావాలి నాయన. అయ్యా యెహోవా భయభక్తులు నేర్పించే ఆత్మ మాకు కావాలి నాయన. యేసయ్యా సంపూర్ణమైన విజయముతో జీవించే వారుగా మమ్మల్ని చేయండి నాయన. చాలని భక్తి జీవితం వద్దు నాయన, చాలని జీతం వద్దు, చాలని ప్రభా తండ్రి గౌరవం వద్దు నాయన. ప్రభా యూ గివ్ అస్ యాక్సెస్ టు ద పవర్ఫుల్ కింగ్డమ్ లార్డ్, పవర్ఫుల్ కింగ్డమ్ లార్డ్, పవర్ఫుల్ కింగ్డమ్ బ్లెస్సింగ్స్ లార్డ్. ప్రతి బిడ్డకి అది నువ్వు దయచేస్తామని నమ్ముచున్నామనైనా. ప్రతి వ్యక్తి ఈ రోజు కాదు ప్రతి దినమునైనా ఆ శక్తిని పొందుకొని పనిచేసేటకు సాయించండి. మీరు యెరూషలేములోకి వెళ్ళక మునుపు కనిపెట్టి మీరు ప్రార్థన చేయండి. ఆత్మ పొందుకున్న తర్వాత బూది గంధముల వరకు సాక్షులుగా నిలబడతారని చెప్పిన వాగ్దానం మా సంఘములో అది ఈ రోజు నుంచే జరుగును గాక నాయన. ఈ ప్రార్థన ప్రభ తండ్రి మేము విశ్వాసంతో అడిగి వేడుకుంటున్నాము. ఎవరు బలహీనులుగా ఉండకూడదు. ఎవ్రీవన్ షుడ్ బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, విత్ ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్, స్పిరిట్ ఆఫ్ కరేజ్, స్పిరిట్ ఆఫ్ స్ట్రెంగ్త్, స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ ఈరోజు మా అందరికీ నీవు దయచేస్తామని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.